హనుమాన్ల ఝాన్సీ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఓ సెన్సేషన్. ఝాన్సీ రెడ్డి గారు పేరు పెట్టారని ఇలా సార్థకం చేసేసుకుంటున్నారా మీరు? అంటే నార్మల్గా మహిళలు అనే వాళ్ళు ఎప్పుడు పుట్టినప్పుడు మన ఫాదర్ మీద ఆధారపడతాం, బ్రదర్స్ మీద, భర్త మీద. మనకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలన్నది. డాక్టర్ గారు మీరు చెప్పలేదా రెస్ట్ తీసుకోండి, మరి దెబ్బ తగిలింది కదా అని? God comes tomorrow and says, stop Jansama. She will say, no, I'm going to keep going forward. దయ గారు చాలా స్ట్రాంగ్ కదా, మీకు కాన్ఫిడెన్స్ ఉందా ఓడించగలను అని ఉండిందా? అర్జునుడిని బాణం వేసేటప్పుడు ఏం కనపడుతుంది పక్షుల అంటే కన్ను కనపడుతున్నట్టు ప్రజల్ని రక్షించాలి, ప్రజల్ని కాపాడాలి. సేవ చేయాలి, ఇక్కడ ప్రజల్ని ఇచ్చేయాలి అని ముందు నుంచి అనుకునేవారా? సోషల్ సర్వీస్ ద్వారా అనుకున్నాను కానీ పొలిటికల్ ప్లాట్ఫామ్ తోటి అని అనుకోలేదు. గ్రౌండ్ లెవెల్లోకి పోతే కానీ వాళ్ళ కష్టాలు, వాళ్ళ నీడ్స్ ఏంటి. చాలా విమర్శలు చేసేవారు ఎర్రబెల్లి దయాకర్ ఆ టైంలో ప్రచారంలో. ఎక్కడ అమెరికా, ఇక్కడ పాలకుర్తి, ఆమె ఏం చేస్తుంది మీకు అంటే అవన్నీ వింటున్నప్పుడు నాకు బాధగా అనిపించేది. పాలకుర్తి నా కంచుకోట, దీన్ని ఎవ్వరూ తాకలేరు అని చెప్పిన ఎర్రబెల్లి దయాకర్ని మీరు చిత్తుగా ఓడించారు. ఒక టాక్ వింటున్నాం, మీకు ఒక మంచి పదవి రాబోతుంది అని గవర్నమెంట్ నుంచి. ఏం చెప్తారు దీనిపై? తప్పకుండా పాలకుర్తిని మీకు రాజకీయాల్లో గాడ్ ఫాదర్ ఎవరు అంటే మీ పార్టీలో ఎవరు చెప్తారు? సెల్ఫ్ మేడ్ ఉమెన్ ఉన్నారు పొలిటికల్గా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది రేవంత్ రెడ్డి గారి దూకుడుతనం అంటుంటారు అందరూ, మీరు దాన్ని ఎలా తీసుకుంటారు? అంటే ఆ దూకుడే కనుక లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మా అత్తగారు సపోర్ట్తోనే నేను అన్నీ చేయగలుగుతాను అని చెప్తూ ఉంటారు. సో ఇంత బాండింగ్ మీకు ఎలా ఏర్పడింది? ఒక ఫ్యామిలీ నుంచి మన ఫ్యామిలీకి వచ్చినప్పుడు దే ఆర్ ఆల్సో బిలాంగ్ టు అవర్ ఫ్యామిలీ అండ్ అవర్ కిడ్, వన్ ఆఫ్ అవర్ కిడ్. ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు పాలకుర్తిలో. ఇంకా ముందు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? We want to provide a healthcare system where poor people can afford the healthcare.